ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయింది. 28 ఏళ్లలోపు వయసుంది అనుకున్న వాళ్ళకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ అండి. అంటే ఎంత పెద్ద ఉద్యోగం తెలుసు కదా. జస్ట్ ఇంజనీరింగ్లో 65% మార్క్స్ ఉంటే అప్లై చేసేసుకునే అవకాశం ఉందండి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం వచ్చింది. సో ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది. ఆల్రెడీ అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేసేశారు. ఈ నెల 15 దాకా అవకాశం ఉంది. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఏం లేదు, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా మీకు తెలియనివి రావండి. ఇన్నాళ్ళు మీరు కాలేజీలో చదువుకున్నారు కదా, మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఇక మామూలుగా జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ తెలిసిందే కదా. సో ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నానంటే మంచిది, లేను అనుకునేవాళ్ళు మరీ మంచిది. మరీ మంచిదని ఎందుకు అంటుకుంటున్నా అంటే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు, మొత్తం సిలబస్ కవర్ చేస్తారు, చాప్టర్ బై చాప్టర్ అవ్ చేసేసి చక్కగా మాక్ టెస్టులు కూడా పూర్తి చేసేసి మీరు కూర్చుంటారు కదండి, ఖచ్చితంగా ఉద్యోగం మీదవుతోంది. ఆ కాన్ఫిడెన్స్ కావాలి ఎప్పుడు కూడా. సో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనేది మీరు పట్టుకోవద్దండి, దాని గురించి పెట్టుకోవద్దు. అసలు 124 పైన ఉద్యోగాలు ఉన్నాయి. జీతం వచ్చి స్టార్టింగ్ 70-80 వేలు ఇస్తారు. సంవత్సరం 2 సంవత్సరాల్లో 1,00,000 అయిపోతుంది. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో తిరిగి ఉద్యోగం చేసే అవకాశం వస్తుంది. కాకపోతే ఫీజు జనరల్ వాళ్ళకి 1100, రిజర్వేషన్ వాళ్ళకి 300 చిల్లర పెట్టారు. ఫీజు గురించి ఎక్కువ ఆలోచించవద్దు. అరే ఏజ్ అయిపోయింది అని కూడా భయపడక్కర్లేదు. ఓబీసీ వాళ్ళకి ఎంత, ఎస్సీ వాళ్ళకి ఎంత అనేది అదే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంది కదండి, ఆ అవకాశం కూడా ఇచ్చేశారు. సో మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఇది స్టీల్ రంగంలో విశేషమైన కృషి చేస్తూ ఉంటుంది కదండి. ఇక్కడ ఉద్యోగం చేయడం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు. నేను సో సెయిల్ ఎంప్లాయీని అని. మామూలుగా బయట మార్కెట్ తెలుసు కదా, ఆల్మోస్ట్ ఆల్ రిసెషన్ లాగే ఉంది. ఐటీ వాళ్ళకి కానీ నాన్ ఐటీ వాళ్ళకి కానీ ఉద్యోగాలు వస్తున్నాయా? చాలా కష్టంగా ఉంది పరిస్థితి. సో మరి అలా కష్టంగా ఉన్నప్పుడు బయట ఇలాంటి అవకాశాలని వదులుకుంటామా చెప్పండి? ఒక ప్రయత్నం, ముందు ప్రయత్న లోపం అనేది ఉండకూడదు కదండి. సో ఆ ప్రయత్నాన్ని మీరు అప్లికేషన్ పెట్టడంతో మొదలెట్టండి. ఇక తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వగేరా ఉన్నాయి, ఎగ్జామ్ పరంగా హెల్ప్ చేయాలి, మాక్ టెస్టులు కావాలి, ఇంకా ఏమి ఉంటాయి కదా, అవి మీరు అడిగినట్టుగా ఎప్పటికప్పుడు నేనైతే ఇస్తున్నాను. మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని కనెక్ట్ చేసేస్తున్నాను. కాబట్టి అన్నీనండి, ప్రభుత్వం ఇస్తున్న అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు మనం ఇచ్చుకుందాం. ఇక్కడ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నవి చాలా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఫిల్ చేద్దామని చెప్పి నా తాపత్రయం కూడా. సో మరి మీరు అప్లై చేస్తే చెయ్యండి. చేయని వాళ్ళు, అవసరం లేదనుకున్న వాళ్ళు కాస్త ఎవరో ఒకరికి షేర్ చేయండి. షేర్ చేయడం కూడా టైం లేదనేవాళ్ళు ఒక లైక్ ఇచ్చేస్తే నిరుద్యోగులకి, మన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకి నేను కాదండి, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.